బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎల్కతుర్తి ముస్తాబైంది. ఇక ఎల్కతుర్తి నుంచి మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని వందల సభలు ఏర్పాటు చేసింది. బట్ ఆ సభలన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు ఇవాళ అంటే ఎల్లుండి జరగబోయే ఎల్కతుర్తి సభ ఒక ఎత్తులాగా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు చూడని కనీ ఎరుగని సభలాగైతే కనిపిస్తుంది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఆనాడు ఏదైతే 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఏ సభ నిర్వహించినా ఆ సభ చరిత్రలో నిలిచిపోతుంది. అదేవిధంగా కూడా ఇవాళ ఎల్కతుర్తి ఆ భారీ బహిరంగ సభ కూడా మరొక్కసారి యావత్ దేశంలోని ఒక చరిత్ర మైలురాయిని తిరగరాస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా ఎల్కతుర్తి పేరు మారు మోగుతుంది. యావత్ దేశమంతా అబ్బురపడేలా ఈ భారీ బహిరంగ సభ ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ ఎల్కతుర్తి సభకొచ్చి ఇక్కడ చూసుకొని పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ సభ నిర్వహణ ఏ విధంగా ఉంది, ఈ సభ స్టేజ్ ఏ విధంగా ఉంది, ఈ సభకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, విఐపి గ్యాలరీ ఎలా ఉంది, ఇవన్నిటి కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఖచ్చితంగా ఎల్కతుర్తి సభ అనేది ఖచ్చితంగా మరొక్కసారి చరిత్రలో నిలుస్తుంది. నాడు ఉద్యమం నుంచి 10 సంవత్సరాల పాటు సుస్థిర అభివృద్ధి సాధించిన ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన ప్రతి సభ కూడా విజయవంతమైంది. ప్రతి సభ కూడా చరిత్రలో నిలిచింది. ఆనాడు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసము ఉద్యమించిన ఓరుగల్లు పోరు సభ కావచ్చు, అనేక కరీంనగర్ సింహగర్జన, వరంగల్ సింహగర్జన, కరీంనగర్ భారీ బహిరంగ సభ, నిజాం కాలేజ్ కావచ్చు, అనేక సభలు కూడా కాజుపేటలో నిర్వహించిన సభ కావచ్చు, సిద్దిపేట సభ కావచ్చు, ఏ సభ చూసినా చరిత్రలో ఒక మైలురాయే ఉంది. దానికి దీటుగా ఇవాళ మరొక్కసారి ఎల్కతుర్తి సభ ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి సభకు మేము పెద్ద ఎత్తున తరలి వస్తాం, మేము కోల్పోయాం ఖచ్చితంగా ఇవాళ సర్కారును కోల్పోయాం. ఖచ్చితంగా ఈ సభ ద్వారా మళ్ళొక్కసారి మాకు తెలంగాణలో కేసీఆర్ పాలన కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి వస్తే ఎందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళ ఊరు వాడ ఉప్పనే అంతా కూడా ఎల్కతుర్తికి పయనమవుతున్నారు. వాళ్ళ ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు, వాళ్ళ పాదయాత్ర నుంచి బండి మీద వచ్చే వరకు కూడా, 2 వీలర్ మీద వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఏదో ఒక రకంగా మేము ఎల్కతుర్తి సభకు చేరుకోవాలి, ఏదో ఒక రకంగా మేము కేసీఆర్ చెప్పే ప్రసంగం ప్రత్యక్షంగా చూడాలి అనే ఒక ఆతృత అయితే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉంది. ఇవాళ ప్రతి గుండెల్లో కూడా గులాబీ జెండా గూడు కట్టుకుంది. ఆ గులాబీ జెండా ఇవాళ జనసంద్రమై ఎల్కతుర్తి సభకు మారుమోగి వద్దామని చెప్పేసి పిలుపునిస్తున్నారు. వాళ్ళ చాలా మంది మేధావులు కావచ్చు, వాళ్ళ రిటైర్డ్ ఇప్పటికే మనం కొన్ని జిల్లాల నుంచి చూసాము. అటు సూర్యాపేట కావచ్చు, ఇటు సిద్దిపేట నుంచి ఆల్రెడీ అంటే పాదయాత్ర రూపంలో బయలుదేరారు. కొంతమంది ఎడ్ల బండ్లలో రైతులు బయలుదేరారు, కొంతమంది అంటే సైకిల్ ర్యాలీగా కూడా బయలుదేరారు. ఇటు వరంగల్ చూసుకున్నట్టయితే ప్రభలతోటి బయలుదేరారు. అంటే ఈ జన సమీకరణ అంతా కూడా 16 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యమే అంటారా? అందుకే ఇంత ఎత్తున బీఆర్ఎస్ కి ఇంత మద్దతు వస్తుంది అని అనుకోవచ్చా? ఏది ఏమైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ అంటేనే ఇవాళ తెలంగాణకు అస్తిత్వానికి ఒక శ్రీరామ రక్ష. అలాంటి కేసీఆర్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఏది దొరికితే దాని మీద మేము ఇవాళ ఆ సభకు వెళ్తాం అని చెప్పేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట నుంచి ఇటు సైకిల్ యాత్ర కావచ్చు, ఎడ్ల బండ్ల పైన వెనక బండి కట్టి మేము పోతాం ఎల్కతుర్తి అంటూ అక్కడికి వెళ్ళి వస్తున్నారు. కేసీఆర్ పురిటిగడ్డ సిద్దిపేట నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 5,000 మంది యువకులంతా కూడా పాదయాత్ర చేస్తూ ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దాన్ని ప్లాగాన్ చేసి వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎల్కతుర్తి సభకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం ఒకవైపు అయితే ఏం కోల్పోయాం అనేది కూడా ఇవాళ ప్రజలంతా కూడా నిశ్చితంగా చూసిన తర్వాత వాళ్ళ ఒక కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, 16 నెలల తర్వాత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడారు, కానీ వాళ్ళ సంవత్సరం పాటు కేసీఆర్ చూస్తూ అనేక సందర్భాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టింది, ప్రజల్లోకి వెళ్ళింది. అన్నిటి కూడా ఇవాళ ప్రజలంతా కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కారు రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎల్కతుర్తికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రజలంతా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చాలా మంది ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇప్పటికే ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణాన్ని చూసి మురిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మన పక్కూరికే వస్తున్నాడు, కేసీఆర్ మన ఊరికే వస్తున్నాడు అని చెప్పేసి కూడా ఈ సభకు వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరొక్కసారి దేశ చరిత్రలోనే అతిపెద్ద సభగా దీన్ని అభివర్ణించవచ్చు. సింధురా.